బ్యాక్ టు మై ఛానల్ మోనికా సతీష్. సో ఈ రోజు నేను మా ఫ్యామిలీతో కలిసి న్యూమాయిష్కి వెళ్తున్నా. అదే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సో ఈ రోజు న్యూమాయిష్లో ఉన్న అన్ని స్టాల్స్, అలానే యాక్సెసరీస్, ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అండ్ ఏమున్నాయో అవన్నీ అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో యాక్చువల్లీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 years అయిపోయింది నేను మా ఫ్యామిలీతో కలిసి న్యూమాయిష్కి వెళ్ళి. అంతకుముందు అయితే మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మేము 3 sisters. సో మా ఫ్యామిలీతో కలిసి అందరం అంటే ఇయర్లీ ఒకసారి న్యూమాయిష్కి అయితే పక్కా వెళ్ళేవాళ్ళం. సో అప్పుడైతే నేను చిన్నప్పుడు సో అప్పుడైతే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందనుకుంటా. సో ఈరోజు చూద్దాం. లైక్ అక్క లేట్ అయింది అక్క, నడు అందరు వెయిట్ చేస్తున్నారు. యా లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. అందరు ఒకసారి రెడీ అయినారో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఈ పీపుల్ రెడీ అయి పడుకుంటున్నారు కూడా. హలో రెడీయా? వెళ్దామా అందరం? చలో నడవండి. లేదు ఖుషి ఇక్కడే ఉంటుంది. యాక్చువల్గా ట్రాఫిక్ ఉంటుందని మేము మెట్రోలో వెళ్తున్నాం, కార్ తీసుకెళ్ళట్లేదు. మళ్ళీ పార్కింగ్ దూరం చేసుకొని మళ్ళీ రిటర్న్ నడవాల్సి వస్తుంది కదా. సో ఇవన్నీ హెడేక్ ఎందుకని మెట్రోనే వెళ్తున్నాం. అసలు నార్మల్ రష్ లేదు, ఫుల్ రష్ ఉంది. అందరూ నాంపల్లి ఎగ్జిబిషన్ న్యూమాయిష్ చూడడానికి వెళ్తున్నారు. అసలు ప్రతి స్టాప్లో ఒక్కొక్క స్టాప్లో దిగుతారేమో, కొంచెం సేపు కూర్చుందాం అనుకుంటే అసలు ఒక్క స్టాప్లో కూడా ఎవ్వరు దిగలేదు. అండ్ గాంధీ భవన్ రాగానే మొత్తం అందరు దిగిపోయినారు. సో క్రౌడ్ అంతా అందరు నాంపల్లి ఎగ్జిబిషన్కే వచ్చినట్టు అర్థమైపోయింది. సో చూద్దాం ఇంకా లోపల ఎంత క్రౌడ్ ఉంటుందో. టైం అయితే అరౌండ్ 5 అయ్యింది. సో బెటర్గానే వచ్చేసినాము, కొంచెం ఎర్లీగానే వచ్చేసినాము ఎగ్జిబిషన్కి అయితే. సో చూద్దాం, అన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్కి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా డిస్ప్లే చేశారు. సో డైరెక్ట్గా మనం ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి ఆన్లైన్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవడానికి అక్కడ ఎంత రష్ ఉందో అండ్ ఎంత టైం పడుతుందో అని మేమైతే ఇక్కడ ఆన్లైన్లోనే ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి టికెట్ బుక్ చేసుకున్నాం. ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే బయట ఇట్లా చిన్న చిన్న స్టాల్స్లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కనిపించింది. నాకైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే మస్తు ఇష్టం. ఎస్పెషల్లీ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడు కొంటూనే ఉంటా. ఇంకా నాకు ఈసారి కలెక్షన్ అయితే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నాకు ఎగ్జిబిషన్ లోపల కంటే బయట చిన్న చిన్న స్టాల్స్లో ఉన్న డిజైన్సే మస్తు నచ్చినాయి. 1 pair ఆఫ్ ఇయర్ రింగ్స్కి వీళ్ళు 100 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే అంత బార్గెనింగ్ ఏం నడవట్లేదు. మేము 70 rupees 80 rupees అడిగినా ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. సో 100 rupees అయితే వాళ్ళు ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ తీసుకుంటున్నారు. అలానే ఇంకా నెక్ పీసెస్ కూడా ఉన్నాయి, అవైతే కొంచెం డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే ఆల్మోస్ట్ ఏ స్టాల్లో అయినా మాకు 100 rupees అన్నారు. We need to
టు అప్డేట్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలు. మమ్మీని ఇక్కడ ఏవి బాగున్నాయి అని అడిగితే ఇవన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టే కనిపిస్తున్నాయి అంటుంది. ఇంకా ఎన్ని కొని ఇంట్లో అన్ని మొత్తం డబ్బాలు నింపుతారు అంటుంది. మమ్మీ వాళ్ళు ఇంకా ఎన్ని కొంటావని అనడం ఆపరు, మనం అయితే కొనడం ఆపం కదా. నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఇదే స్టోరీ. సో మేము కూడా ఇక్కడ మాకు నచ్చిన ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాం. ఇయర్ రింగ్సే కాకుండా నెక్ పీసెస్ కూడా ఇక్కడ కలెక్షన్ అయితే నాకు మస్తు అనిపించింది. కొన్ని అకేషన్స్కి మనం లైక్ సింపుల్ జ్యువెలరీ వేసుకుంటాం కదా, హెవీగా లేకుండా. సో అలాంటి ఈవెంట్స్కి అయితే ఈ జ్యువెలరీ పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఆఫీస్లో అండ్ కాలేజ్లో అయ్యే చిన్న చిన్న ఈవెంట్స్కి అండ్ ఇంకా మన ఇంట్లో అయ్యే ట్రెడిషనల్ ఈవెంట్స్కి ఈ జ్యువెలరీ అయితే నాకు గో టు ఆప్షన్ అనిపించింది. జ్యువెలరీ పక్కనే కార్పెట్స్ కనిపించినుండే. ఇవైతే డిజైన్ అండ్ క్వాలిటీ మస్తు అనిపించినాయి అండ్ మా మమ్మీకి కూడా చాలా నచ్చింది. కార్పెట్ 1000 రూపీస్కి ఇస్తాడా? 13 ఓకే అన్నాడా? ఇంకా బయటనే సగం షాపింగ్ చేసేటట్టున్నాం. తొందరగా ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళిపోదామని ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మెన్షన్ చేసినట్టు నుమాయిష్ ఎగ్జిబిషన్కి లాస్ట్ డేట్ అయితే 15th Feb. సో ఒకవేళ మీరు ఈ ఎగ్జిబిషన్కి రావాలనుకుంటే ఈ లోపే రావడానికి ట్రై చేయండి. ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. మేము ఆల్రెడీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామని చెప్పాను కదా టికెట్. సో మేమైతే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టాల్ బాలీవుడ్ సూట్స్ కనిపించింది. బయటనే మనకి కాలేజ్ వేర్ టాప్స్, ఇంకా కొన్ని బాటమ్స్ అండ్ కొన్ని దుప్పటాస్ కూడా కనిపించినాయి. బయట డిస్ప్లే చేసిన టాప్స్ ఇంకా బాటమ్స్ అండ్ దుప్పటాస్ అయితే ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైస్ అంట. ఇక్కడైతే బార్గెనింగ్ ఏం లేదు. ఇక్కడ బయట డిస్ప్లే చేసిన దుప్పటాస్ అయితే వాళ్ళు అరౌండ్ 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్క దుప్పటాకి. డిజైన్ అండ్ ప్రింట్స్ అయితే మంచిగానే ఉండే, యూనిక్గా. కాకపోతే క్లాత్ అయితే కొంచెం నార్మల్గా అనిపించింది, అంత క్వాలిటీ అనిపించలేదు మాకు. ఇంకా ఇక్కడ కనిపించిన దుప్పటాస్ అన్ని ఒక లుక్ ఇచ్చి ఇంకా బాలీవుడ్ సూట్ స్టాల్ లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రాక్, మొత్తం బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఈ ఫ్రాక్ అయితే ఎక్కువ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా ఈ స్టాల్లో కొన్ని కాటన్ టాప్స్, కొన్ని షర్ట్ లుక్లో ఉన్న కాటన్ టాప్స్ కూడా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ వేసుకుంటే కూడా లుక్ చాలా కూల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏదైనా బీచ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అయితే ఈ కాలర్ షర్ట్స్ ఉన్నాయి కదా, ఇవైతే పర్ఫెక్ట్ ఉంటాయి అనిపిస్తుంది. ఈ మధ్య లూజ్ టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ అయితే చాలా ట్రెండ్ అయినాయి కదా. సో ఇవైతే నాకు చాలా కూల్గా అనిపించినాయి అండ్ కమ్మింగ్ సమ్మర్స్కి కూడా చాలా పర్ఫెక్ట్ అనిపించినాయి. ఇంకా సేమ్ మెటీరియల్లోనే కొన్ని నైట్ వేర్ అవుట్ఫిట్స్ కూడా కనిపించినుండే. ఇవి కూడా డిజైన్స్ అండ్ లుక్ అయితే చాలా కూల్గా కనిపించినాయి. ఇంకా రైట్ సైడ్లో పంజాబీ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్ కనిపించినుండే. ఇవైతే ఒక్క డ్రెస్కి అరౌండ్ 999 ఛార్జ్ చేస్తున్నారు. ఇవి డిజైన్స్, ప్యాటర్న్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు క్లాత్ అయితే అంత గ్రేట్గా అనిపించలేదు. ఏ గేమ్ ఆడుకుంటావు? ఇంకా మాకు నచ్చిన డ్రెస్సెస్ బాలీవుడ్ సూట్ స్టాల్లో తీసుకొని ఇంకా బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చి చూస్తే క్రౌడ్ అయితే చాలా కనిపించింది. చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ ఎగ్జిబిషన్ చూడడానికి అయితే మస్తు మంది వస్తారు. ఒక స్టాల్ నుంచి ఇంకొక స్టాల్కి వెళ్ళడానికి కూడా కొంచెం టైం పడుతుంది, అంత క్రౌడ్ ఉండే ఆ రోజు. యూజువలీ మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా బెడ్షీట్స్ అయితే పక్కా కొంటాం, ఎందుకంటే ఇక్కడ బెడ్షీట్స్ క్వాలిటీ మాకైతే మంచిగా అనిపిస్తుంది. సరే ఇంకా ఇక్కడ హ్యాండ్లూమ్ స్టాల్ ఒకటి కనిపించింది. ఇక్కడైతే బెడ్షీట్స్ చూద్దామని లోపలికి వెళ్ళినాం. ఇక్కడ స్టాల్లో అయితే డిపెండింగ్ ఆన్ క్వాలిటీ అండ్ డిజైన్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే మనకి బెడ్షీట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని బెడ్షీట్స్ అయితే అరౌండ్ 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు 2 బెడ్షీట్స్కి. కొన్నిటికి అయితే 1500 రూపీస్కి 2 బెడ్షీట్స్ ఇస్తున్నారు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అండ్ అలానే డిఫరెంట్ డిజైన్స్లో అయితే మనకి ఇక్కడ చాలా బెడ్షీట్స్ అవైలబుల్ ఉన్నాయి.
కాటన్ బెడ్షీట్స్ 1000 రూపీస్ ఈచ్ అండ్ 2 పిల్లో కవర్స్ అంట. బాగుందా మమ్మీ క్లాత్? కృష్ణ ఎలా ఉంది క్లాత్? ఎక్కడికి రావద్దు ఇంకొకసారి ఎగ్జిబిషన్. మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. చిన్న మనకైతే ఎన్ని ఇయర్స్ అయినా రావచ్చు. బాగుంది. ఓ మెషిన్ వాష్ कर सकते. మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు అంట. కాటన్ బెడ్షీట్స్ బాగున్నాయి యాక్చువల్లీ క్లాత్. నుమైష్కి వచ్చిన తర్వాత మా మమ్మీకి లోపల హిందీ మొత్తం తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఎంతంట? 2000 क्लॉथ अच्छा नहीं है. नुमाइश इफेक्ट. पूरा हिंदी में बात कर रहे हैं ये लोग. ఇందాక చూపించిన స్టాల్లో మాకు నచ్చిన బెడ్షీట్స్ కొన్ని తీసుకొని ఇంకా బయటికి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో చికెన్ కర్రీ అవుట్ఫిట్స్ అయితే చాలా ఫేమస్ కదా, ఒక్కసారి ఆ సెట్స్ కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడ స్టాల్కి వచ్చేసినాం. నార్మల్గా బయట కూడా మనకి ఇట్లా చికెన్ కర్రీ సెట్స్ అయితే దొరుకుతాయి, కానీ ఇట్లా ఎగ్జిబిషన్స్లో ఉన్నప్పుడే కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ యూనిక్ డిజైన్స్ కూడా దొరుకుతాయి అనిపిస్తాయి నాకు. ఎస్పెషలీ నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే చికెన్ కర్రీ సెట్స్లో డిఫరెంట్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే చాలా స్టాల్స్లో అవైలబుల్ ఉంటాయి. Kushi, which one you want? Which color? Purple? Pink? $500 में दे दो. 500 नहीं मैडम, मैंने आपको डिस्काउंट वाले रेट ही बताया. बच्चों का है? बच्चों का उधर है ना. वो अलग रहता है मैडम, वो रेडीमेड है. ये कलर देखो, कलर ऐसे वाला प्रिंट में और नहीं है. इसमें सेम प्रिंट में कलर्स होना. इस प्रिंट में ये एक ही पीस है मैडम. बाकी ये वाले देखो इमल कॉटन. वो रखो. ఇంకా ఇక్కడ సేమ్ స్టైల్లో అండ్ డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్స్లో డిఫరెంట్ కలర్స్ అయితే అన్నీ చూసినాం, కానీ ఎందుకో మాకు ఆ పికాక్ గ్రీనే మంచిగా అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్, పింక్, బ్లూ, పర్పుల్, రెడ్, బ్లాక్. సో సేమ్ ఫ్లోరల్ ప్రింట్లో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉండే, కానీ మాకైతే ఎక్కువ ఈ పికాక్ గ్రీన్ కలరే నచ్చింది. సో ఈ టాప్ అయితే ఇక్కడ స్టాల్లో అరౌండ్ 900 రూపీస్ చెప్పారు వాళ్ళు. సో కొంచెం బార్గెన్ చేస్తే టాప్ ఒకటే, బాటమ్ లేదు. సో 650 రూపీస్కి అయితే ఇచ్చారు ఇక్కడ. ఈ టాప్ కూడా ఫ్లోరల్లో లైట్ గ్రీన్ కలర్ కూల్గా బాగానే అనిపించింది. బట్ వెన్ కంపేర్ టు పికాక్ గ్రీన్ కలర్ డ్రెస్ నాకు కొంచెం ఇది కలర్ డల్గా అనిపించింది. సో ఇంకా మేము ఆ పికాక్ షేడ్స్లో ఉన్న టాపే తీసుకున్నాం ఇక్కడ. లేకపోతే విత్ బాటమా?
ఎంత అంట? 2000 कॉपी 600 है और बॉटम आप बोलते हैं इसका पूरा सेट है ये, सेट है पर रशिया की लेस लगी हुई इसमें, नहीं नहीं बहुत ज़्यादा बोल रहे लग रहा था। తీసుకున్నాం కదా ఆ కలర్ డ్రెస్ ఎంత ఇందాక తీసుకుందా? ఏ కిట్నా? ఇందాక మేము వేరే స్టాల్లో తీసుకున్న ఈ పికాక్ గ్రీన్ కలర్ డ్రెస్ ఇక్కడ కూడా 950 రూపీస్ చెప్పారు. సో ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్లో మనకి సేమ్ ప్యాటర్న్ డ్రెస్సెస్ అయితే ఒకటే ప్రైస్ చెప్తున్నారు. బట్ మనం బార్గెన్ అయితే చేయొచ్చు. కొంచెం ఇక్కడ బార్గెన్ చేస్తేనే మనకి కొంచెం ప్రైజెస్ అయితే తగ్గుతాయి. లేకపోతే అయితే వాళ్ళు చాలా హై ప్రైజెస్ చెప్తున్నారు స్టార్టింగ్ అయితే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ లక్నో స్టాల్సే. కిడ్స్కి కూడా డిఫరెంట్ స్టైల్ ప్యాటర్న్స్ అండ్ చాలా డిఫరెంట్ డిజైన్స్లో మంచి మంచి యూనిక్ స్టైల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక హోల్సేల్ స్టోర్లో మా చెల్లికి ఇంకా మా పాపకి ఒకటి చికెన్ కర్రీ అవుట్ఫిట్ ఇక్కడైతే తీసుకున్నాము. चाय देता ఏడుంది మమ్మీ చాయ్ అయినా? అది ఎట్లుంటుందో మమ్మీ చాయ్ కలర్ అయితే బాగుందిరా, కలర్ కలర్ చూసి అడుగుతుంది చాయ్ బాగుంది ఆయన తాగుతుంది. సరే తీసుకో. 10 రూపీస్ చాయ్. మస్తు చిన్నగా ఉంది కప్పు. చాయ్ ఎట్లుందో చూడరా బాగుంది కానీ ఇదంతా కింద బాగుంది. मैडम ये बाउंड కింద బాగుంది. मैडम ये बाउंड ఇది ये पसंद है तो अच्छा बस सर्च करो థ్యాంక్ యూ. ఏ ఏంటో థ్యాంక్ యూ. पूरा यूट्यूबर हो गए, पूरा यूट्यूबर ఈ చాయ్ చమక్కులే చాయ్ అయితే బాగుంది. ఖరీదులో చీపురా ఈ చాయ్ ఖుషీలనే చూపురా ఇంకా పక్కనే బొమ్మల స్టాల్ కూడా కనిపించింది. మా మమ్మీకి బొమ్మలు అంటే మస్తు ఇష్టం. ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి మా మమ్మీ కలెక్ట్ చేసిన బొమ్మలు అయితే ఇప్పటికీ కూడా మంచిగా నీట్గా ఉన్నాయి. అంత నీట్గా మెయింటైన్ చేస్తుంది. సో ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు అయితే కొత్త బొమ్మలు ఏవైనా అందులో ఆ కలెక్షన్లో యాడ్ చేసుకోవడానికి అయితే మేమైతే ఖచ్చితంగా బొమ్మల స్టాల్కి అయితే వస్తాం. ఎవ్రీ ఇయర్ దివాళీకి మా మమ్మీ ఇంట్లో బొమ్మల కొలువు పెడుతుంది. సో ప్రతి ఇయర్ ఏం చేస్తుంది అంటే ఒక 2 కొత్త బొమ్మలు అయితే ఆ బొమ్మల కొలువులో దివాళీ టైంలో యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా మేము ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఈ స్టాల్ని అయితే అస్సలు మిస్ చేయకుండా వస్తాం. ఇంకా ఏమైనా కొత్త కలెక్షన్ ఇక్కడ కొత్త బొమ్మలు కనిపించినాయి అంటే అవి మా కలెక్షన్లో యాడ్ అవ్వాల్సిందే. ఇంకా ఇక్కడ స్టాల్స్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ హోమ్ డెకార్కి చాలా ఆప్షన్స్ అయితే కనిపించినాయి. ఇక్కడ స్టాల్లో ఫ్లవర్స్ అయితే 2 టైప్స్ ఉన్నాయి. కొన్నేమో ప్లాస్టిక్ లుక్లో ఉన్నాయి అండ్ కొన్ని అయితే క్లాత్తో చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి. నార్మల్గా మనకి ప్లాస్టిక్ లుక్లో కనిపించే ఫ్లవర్స్ ఏమో కొంచెం ఆర్టిఫిషియల్ లుక్లో కనిపిస్తున్నాయి అండ్ క్లాత్తో చేసిన ఫ్లవర్స్ అయితే కొంచెం న్యాచురల్ ఫ్లవర్స్కి దగ్గరగా అండ్ లుక్ కూడా కొంచెం లైక్ రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి. డిపెండింగ్ ఆన్ ఫ్లవర్స్. ఇంకా ఒకవేళ అవి క్లాత్తో చేసిన ఫ్లవర్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. అదే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే కొంచెం నార్మల్గా రెగ్యులర్ రేట్సే కనిపించినాయి. మమ్మీ ఇది కూడా బ్రౌన్ తీసుకోవే అయిపోతుంది. ఎట్లయినా అన్ని బ్రౌనే కదా మమ్మీ. ఫ్లవర్స్ ఎందుకు పింక్ చూస్తున్నావు? ఫ్లవర్స్ బ్రౌన్ ఉండే బాగా ఆచితూచి ఆలోచించి తీసుకున్నాను. అంటే నేను డిజైన్ చెప్తాను. ఇంకా పక్కనే ఒక కాశ్మీర్ స్టాల్ కనిపించింది. సో సోఫా అండ్ దివాన్కి కొంచెం యూనిక్ స్టైల్లో పిల్లో కవర్స్ చూద్దామని ఇక్కడికి వెళ్ళినాం. ఇక్కడ స్టాల్లో క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ మెటీరియల్ క్వాలిటీ అయితే ఇట్స్ టూ గుడ్.
ఈ కాశ్మీర్ స్టాల్లో ఉన్న ప్రతి ఐటమ్ అన్ని హ్యాండ్ మేడే. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఇట్లాంటి పిల్లో కవర్స్, అలానే బెడ్షీట్స్, దివాన్ సెట్స్ అన్నిటిపైన కూడా మంచి మంచి థ్రెడ్ వర్క్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగున్నాయి. డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా యూనిక్గా అండ్ అసలు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే డీటెయిలింగ్ చాలా బాగుంది. ఒకవేళ యూనిక్ స్టైల్లో మీరు కూడా దివాన్ సెట్స్ అలానే కుషన్ కవర్స్ కోసం అంటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేయాలనుకుంటే న్యూమాయిష్కి వచ్చినప్పుడు ఇక్కడ కాశ్మీర్ స్టాల్కి రావడం అయితే అస్సలు మర్చిపోకండి. ఐ థింక్ చిన్న మీ దానికి బాగుంటుందేమోరా, ఈ కలర్ కదా కొంచెం బ్లూయిష్ అది. సో ఐ థింక్ దిస్ విల్ మ్యాచ్. ఈచ్ కిतना भैया? मार्च प्राइस 550 బాగా తీసుకున్నాం విత్ ఆల్ లేడీస్. ఇంకా ఈ రాజస్థాన్ స్టాల్లో కూడా జోధ్పూర్ కలెక్షన్ ఒక్కసారి చూసేద్దామని ఈ స్టాల్కి వచ్చేసినాం. రాజస్థాన్ స్టాల్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బాందిని కలెక్షన్ కదా. సో ఈ స్టాల్లో కూడా బాందిని కలెక్షన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ బాందిని మెటీరియల్స్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే కాకుండా కొంచెం సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మరీ క్యాజువల్ లుక్ కాకుండా కొంచెం చిన్న ఈవెంట్స్కి కూడా వేసుకునేలాగా ఉన్నాయి మెటీరియల్స్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. యూజువల్లీ మేము రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకొని వేసుకోవడమే కానీ ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని మళ్ళీ దాన్ని స్టిచ్ చేపించి వేసుకోవడం అయితే చాలా రేర్. కానీ ఎందుకో ఈసారి ఈ బాందిని లుక్ ట్రై చేద్దాం అనిపించింది. సో అందుకే మేము 3 సిస్టర్స్ కదా, సో 3 డిఫరెంట్ కలర్స్లో అయితే ఇక్కడ బాందిని లుక్లో మెటీరియల్స్ తీసుకున్నాం. నిర్మలా జైన్ నమ్కిన్ స్టాల్ అని ఉంది కదా, ఈ స్టాల్లో అయితే వెరైటీస్ ఆఫ్ స్నాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్నాక్స్ అన్నీ వీళ్ళు ఆయిల్ లేకుండా అంటే లైక్ వితౌట్ ఆయిల్ చేసినావంట. ఒక్కసారి అయితే మేము ఇక్కడ ఉన్న స్నాక్ ఆప్షన్స్ అన్నీ టేస్ట్ చేసేసినాం. స్నాక్స్ అన్నీ వితౌట్ ఆయిల్ చేసినారు కదా, ఎలా అయినా టేస్ట్ అయితే నార్మల్గానే ఉండొచ్చు. బట్ ఒక్కసారి అయితే టేస్ట్ చేద్దామని అనుకున్నాం, బట్ టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. యాక్చువల్లీ స్నాక్స్ తింటుంటే అయితే ఇవి వితౌట్ ఆయిల్ చేసినారని ఆ డిఫరెన్స్ కూడా తెలియట్లేదు, అంత టేస్టీగా ఉండే. ఇంకా ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ ట్రై చేసి అన్ని బాగున్నాయని అన్ని ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసేసుకున్నాం. ఈ స్టాల్లో స్నాక్సే కాకుండా ఇంకా కొన్ని పికిల్ ఆప్షన్స్, ఇంకా కారం పొడి అండ్ కొన్ని హెల్తీ జ్యూస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ మాకైతే అన్నిటికంటే ఎక్కువ స్నాక్స్ నచ్చినాయి, సో అన్నీ మేము ఒక్కొక్కటైతే తీసేసుకున్నాం. ఇంకా ఇక్కడ స్టాల్లో ఉన్న కొన్ని స్నాక్ ఆప్షన్స్ అయితే మైదాతో చేయలేదు, ఓన్లీ ఆటా యూస్ చేశారు. సో అది కూడా ఒక హెల్దీ ఆప్షన్ అనిపించింది. సో ఎనీ స్నాక్ ఐటమ్ 250 గ్రామ్స్ ప్యాకెట్ అయితే వాళ్ళు 120 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది టేస్ట్ ఇదా
ఇదా सोना मसूरी पीएम पिंडी ఇది తీసుకుందాం కాకరవాడి. ఇది బాగుంది. కారం అది ఇంగో चावल का भैया ठीक है दीदी आके करती हूँ. और क्या दूंगा कितना कौन सा भी 120 పెద్ద ప్యాకెట్ కదా? पाव वो क्वांटिटी कितना 120 पाव किलो 250 ग्राम्स 120 అంట మమ్మీ. బాగుందా టేస్ట్? ఇది తీసుకుందాం. టిఫిన్ అయిపోతుంది ఇది టిఫిన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నాయి అన్ని టేస్ట్ చేస్తే లైట్ మీకు కావాలా? బాగున్నాయి అన్ని. కాకరవాడి. కావాలి. ఆకలి మీద నాకు తీసుకో. ఇదేమంటారు రెండా? కృష్ణ? ఇదేంటి? కాకరవాడి. బాకర్వడి బాగుంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా కొంచెం మైల్డ్ స్వీట్ ఉంది. బాగుంది. రాత్రి నానబెట్టి ఇప్పుడు ఇది 4 తీసుకోవాలా మరి? సగ్గు బియ్యం సాబుదానా కాదు కాదు, ఇది 4 తీసుకోవాలా? मैं चाट मसाले का बोलती हूँ वो बनाना आप ही बनाते हैं ये पूरा? आप ही बनाते? ओ ओके ओके सुनो माँ ओके. आप भी सुनो दीदी होममेड चाट मसाला फ्रूट मसाला सलाद मसाला पानी पूरी मसाला एक ही मसाला हर एक में आएगा. किसी को घर में गैस प्रॉब्लम है 1 गिलास नींबू की शिकंजी बना के आधा स्पून मिला के पियो. 10 मिनट में आराम नहीं मिले तो हमारा नंबर. किसी को खांसी या कफ है तो गुनगुना पानी में आधा स्पून मिलाना. जैसे काकड़ी टमाटर वाटरमेलन फ्रूट थोड़ा सा डालो सुबह पेट साफ. पानी पूरी का पानी कोई बनाओ घरे. वेरी गुड. 1 लोटा पानी में 2 स्पून यो डालना. 2 स्पून ग्रीन चटनी ऐड करना बेटा. कोतमीर पुदीना हरी मिर्ची नींबू. ऊपर से थोड़ा बूंदी डालना थोड़ी कोतमीर डाल. फिर मेरे को फोन कर कैसा बना. थोड़ा खट्टा ज़्यादा खाए तो आधा स्पून जलजीरा ऐड कर सकती. ओके. इसका मैं टेस्ट सुपर. वाटरमेलन पे डालो और मजा आएगा. ऐसा हम वाटरमेलन ज़्यादा खाते हैं. आप याद करते हैं? इसमें मेरा नंबर है कोलीपुरा राम मंदिर. ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ నుంచి అన్ని స్టాల్స్ తిరిగి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మస్తు టైర్డ్ అయిపోయినాం. ఇంకా పక్కనే షుగర్ కేన్ జ్యూస్ కనిపించింది. ఇక్కడ అందరం కేన్ జ్యూస్ తీసేసుకున్నాం. ఏం మమ్మీ 5 years అయిందా మనం వచ్చి? అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చిందంట. మళ్ళీ ఇప్పుడే వచ్చినారా? నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చినట్టే మళ్ళీ ఇప్పుడు వచ్చిన. మళ్ళీ కొడుకు కూడా తీసుకొచ్చాను. అప్పుడు మా నాన్న తీసుకొచ్చిండే మా కొడుకు వాళ్ళు తీసుకొచ్చిండు. ఈ ఇయర్ ఆగు. 4-5 years నుంచి రావట్లేదు కదా. 4-5 years నుంచి రావట్లే. అసలు అప్పుడు పిచ్చి పిచ్చి కొనుక్కొని పోతుండే అన్ని మస్తు. ఈ ఇయర్ కంపల్సరీ వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే నా కొడుకు కూడా తీసుకొచ్చింది. అంతే. ఎందుకంటే కొడుకు చూడాలి. మమ్మీ ఇంకేం కొందాం? కుదిరితే ఒక షాప్ మొత్తం కొనేద్దాం. మేము చిన్నప్పుడు మా మమ్మీ డాడీ నేను మేము 3 sisters కదా, అందరం కలిసి వస్తుండే. మా మమ్మీ మ్యారేజ్ డేకి అయితే కంపల్సరీ ఎగ్జిబిషన్లో ఉంటుండే. సో మ్యాండేటరీగా ఉంటుండే. నేను మా మమ్మీ ఎక్కువ షాపింగ్ చేస్తుండే. మా చిన్న చెల్లి ఇంకొక చెల్లి ఉంది. ఇద్దరు ఎప్పుడు ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గరే తిరుగుతారు మా డాడీతో పాటు. కానీ వాళ్ళు అసలు ఇప్పిస్తాడు. మా మమ్మ అసలు ఏది ఇప్పియదు. అసలు
అసలు ఏం షాపింగ్ చేయకపోతుండే, అసలు ఈరోజు మంచిగా షాపింగ్ చేసినారు. అప్పటికి చాలా చేంజ్ అయిపోయినారు, ఫుల్ షాపింగ్ చేస్తున్నారు ఇప్పుడు. చిన్నమ్మే వాళ్ళ డాడీ పాప్కార్న్ తినుకుంటే కూర్చుంటే మేము షాపింగ్ చేసేవాళ్ళం లోపలికి వెళ్ళి. ఎగ్జిబిషన్ ఎంటర్ అవగానే ఫస్ట్ ఒక పాప్కార్న్ పాప్కార్న్ చెల్లిస్తే ఇంకా సైలెంట్ కూర్చుంటారు. అంతే, ఇంకా ఏ షాపింగ్ ఏం చేయరు. నేను మా మమ్మీ ఏమో మొత్తం ఏమంటారు ఎవ్రీ కార్నర్ తిరిగి అన్ని ఏం పెట్టిరు కొత్త ఎగ్జిబిషన్ లో వాళ్ళు మధ్యలో నిల్చొని కొత్త కొత్త అన్ని తీసుకొని రావాలి అంతే. కాదు మధ్యలో నిల్చొని ఎప్పుడు వస్తారా అని చూస్తాం షాపింగ్ లో బయటికి. మమ్మీ అయిందా దా పోదాము. ఖుషి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ లైన్కి వచ్చేసినాం. పిస్తా హౌస్. ఇక్కడ చాలా మంది ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ హలీం అయితే పక్కా టేస్ట్ చేసి వెళ్తారు. ఈ లైన్లో చాలా ఫుడ్ స్టాల్స్ ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్ స్టాల్స్ కూడా చాలా కనిపించినాయి. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ మేము ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వచ్చేసరికి టైం అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు 11 అయిపోయింది. ఇంకా కొన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఇంకా క్లోజింగ్ టైం అయిపోయింది కదా. సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఆ స్టాల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇంకా కొంచెం టైం ఉంటే మేబీ ఇంకా కొంచెం షాపింగ్ చేసేవాళ్ళం. అఫ్కోర్స్ మనకి ఎంత షాపింగ్ చేసినా కానీ తన్వి తీరదు అనుకోండి.